ఉగాది విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన దేశంలో 3 విభాగాలుగా ఉంది పంచాంగ పద్ధతిని. మన ప్రాంతం వారన్నా ఒకే పంచాంగాన్ని వాడితే బాగుంటుంది. ఇప్పుడు ప్రమాణంగా టీటీడీ పంచాంగం ఉన్న పంచాంగాల్లో బాగుంది. ముందు ఒంటిగప్పలు బాగుంది. పుణ్య కార్యక్రమాలు చేయడానికి నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఒక తారాబలం చూడాలంటే నక్షత్ర ప్రమాణం. గ్రహణం నాడు కేదార్ గౌరీ వ్రతం వచ్చింది. అందరి దగ్గర పంచాంగాలు ఉంది. శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ. ఓం యావతీర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాస్త్రీణంగేతయేవ దేవతా ప్రీణాతి. సర్వేభ్యో వేద విద్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానాభ్యః. వేదిక పైన ఉన్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు ప్రభాకర్ గారు, మునబాగర్ అత్తగారు ఇల్లుజే సొంత ఊరిలాగా అపేక్షపడి మన నగర్త వరగిరి కుటుంబీకుల ద్వారా వారిని సమన్వయపరుచుకుని మన నగర్త లక్ష్మయ్య గారు వచ్చారు. మా తండ్రి గారి క్లాస్మేట్ ఆయన. వారి సహకారంతో ఈ యొక్క విశేషమైన కార్యక్రమాన్ని రూపొందించారు. అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలు శ్రీయుతులు ఎండిఓ శ్రీనివాసమూర్తి గారు, నగర లక్ష్మి గారు, సత్యేంద్ర శేఖర్ గారు, వెంకటేష్ గారు, ప్రముఖ హరికథకుడు శ్రీ విద్వాన్ కేశవ గారు, అదే వేదిక ముందు ఉన్నటువంటి ఇక్కడ వేదిక ముందు వేదిక వెనకానేం లేదు. వేదిక చెప్పకుండా వాళ్ళకంటే వేదిక కాపక్క చాలామంది పండితులు విద్వత్ సభ నగర్త నారాయణ గారిని రెడ్డి గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. నగర్త నారాయణ రెడ్డి గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. రాబోతున్న ఉగాది విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వారు నాకు ఈ పంచాంగ విషయం గురించి మాట్లాడమన్నారు. ముఖ్యంగా ఈ విషయం మొదట సందర్భంగా వచ్చినప్పుడు అందరూ ఒకే క్యాలెండర్ వాడాలి, అది దేశం వైపు వృత్తిగా చూస్తే రాష్ట్రీయ పంచాంగాన్ని చేయాలని అందరూ ప్రయత్నం చేశారు. కానీ మన దేశంలో 3 విభాగాలుగా ఉంది పంచాంగ పద్ధతి అనేది. మొత్తం 18 పద్ధతులు, 18 మంది పితామహులు. అందులో వశిష్ఠుడు, బృహస్పతి, గర్గి, నారదుడు, కాలామృతకారకుడు, వీళ్ళంతా విశేషమైనటువంటి వారు. వారిని అనుసరించి అనేకంగా అందరూ కూడా చేశారు. ఈ 18 పితామహుల్లో ఇక్కడ మనం దీన్ని ఇండియాలో సౌరమానము, చాంద్రమానము, భారతమానము ఈ 3 విభాగాలుగా మనం ఈ యొక్క పంచాంగాన్ని విభజన చేసి చూస్తున్నాం. మనకైతే ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం
అదే అటువైపు సంవత్సరం వేరేగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తమిళనాడు ప్రాంతంలో సౌరమాన రీతిగా చేస్తారు, చాంద్రమాన రీతిగా మన ఆంధ్ర రాష్ట్రం, కర్ణాటక, ప్రముఖ రాష్ట్రాలన్నీ, మహారాష్ట్ర, అనేక దేశాలు. కానీ ఉత్తర ప్రాంతంలో మాత్రం వారు భారత ప్రమాణంతో చేస్తారు, శుక్రుని యొక్క ప్రమాణంతో చేస్తారు. తమిళనాడులో సూర్యుని ప్రమాణంతో చేస్తారు, చంద్రుని ప్రమాణంతో పౌర్ణమి, అమావాస్య, ఇత్యాది తిథులు పెట్టుకుని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వేరే వేరే పద్ధతుల్లో జరిగేది మంచిది కాదని దీనికి ఒక పద్ధతి, అట్లీస్ట్ మన ప్రాంతం వారన్నా ఒకే పంచాంగాన్ని వాడితే బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్పడం, ఆ పంచాంగాలు ఎలా చెప్పారు, ఈ పంచాంగాలు ఎలా చెప్పారు, అనేకమైన కాంట్రవర్సీ వస్తుంది దీని పట్ల. అందుకోసం ఆ ఉద్దేశాన్ని నేను ప్రభాకర్ గారి ముందు ఉంచితే వారు ఎలా చేస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు ప్రమాణంగా టీటీడీ పంచాంగం ఉన్న పంచాంగాల్లో బాగుంది. ముందు ఒంటి కప్పలు బాగుండింది, ఒంటి కప్పల కంటే కూడా ఇప్పుడు టీటీడీ పంచాంగం, అంతే టీటీడీ పంచాంగంలో తప్పుడు ఉంది నేను చెప్పకుండా ఉండలేను. అది పెద్ద ధార్మిక సంస్థ, దాన్ని నేను వ్యాఖ్యానం చేయకూడదు. అన్ని పంచాంగాలు కూడా అది మనం విజ్ఞానం చేసి చూడాలి. ఒకటి కుండలు చేసి నిర్ణయం చేసుకున్న తప్పు అవుతుంది, వాక్యాన్ని చూసి నిర్ణయం చేసుకున్న తప్పు అవుతుంది. వాక్యంలో చంద్రుడు ఒక జాగాలో ఉంటాడు, ఇక్కడేమో చూస్తే ఆ యొక్క రాశి చక్రం ఇంకొక రకంగా ఉంటాడు. తీసుకున్నట్టు మీరు కూడా దాన్ని పంచాంగాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి ఎవరు కానీ. అదేమైనా మీరు చిన్న విషయంగా పేరు బలాలు, ముహూర్తాలు, చోరచక్రములకు తేదీలు నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. మీరు నిజంగా జాతక భాగానికి పోవాలంటే మాత్రం పంచాంగం, కేవలం పంచాంగం సరిపోదు. ఇది మీకు ఒక సంక్షిప్త విషయ సూచికలాగా పనిచేస్తుంది అంతే. పంచాంగంతో నేను జ్యోతిషం నేర్చుకోవాలంటే అది పొరపాటు. అయితే రోజు కనీసం ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక పూజకు వెళ్ళినా కూడా ఒక సంకల్పం చెప్పాలంటే తిథివార నక్షత్రకరణ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అసలు ఈ శాస్త్రం ఏంటి? జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అభిగోపితం చంద్రార్కో సాఖ్యనో తత్ర శ్రౌత స్మార్తాది సాధనం అని. ఈ జ్యోతిషాస్త్రం అనేది సూర్యచంద్రుడి యొక్క గమనాగమన పైన నిర్ణయించబడి చేసినటువంటి శాస్త్రం. చంద్రార్కో సాఖ్యనో తత్ర శ్రౌత స్మార్తాది సాధనం. శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు, షోడశ కర్మలు చేయాలంటే ఈ పంచాంగం సాధనంగా పనిచేస్తాయి. మరి జ్యోతిష్యం అనేది పంచాంగాన్ని చూసి చెప్తానని తప్పు. ప్రత్యక్షం అపిగోపితం, పుస్తకంలో కనబడుతుంది కానీ రహస్యకృతమైన జ్యోతిష్యం అధ్యయనం చేయాలి. మరి ఈ జ్యోతిష్యం 3 భాగాలుగా విధించారు. జాతక భాగము, సంహితా భాగము. ఈ విధంగా దాన్ని స్కందత్రయాత్మకం శాస్త్రం అని విభజన చేశారు. ఆ స్కందత్రయాన్ని అధ్యయనం చేసే ఈ శాస్త్రాన్ని చెప్పడం ఒక తీరు. కానీ మినిమం నాలెడ్జ్ కావాలంటే, కనీసం ఒక పండగ నిర్ణయం చేయాలంటే ఒక్కొక్కరు ఒకటి చెప్తే సరిపోయలేదు. అందుకోసమని ఇక్కడ చిన్న వాళ్ళు జ్యోతిష్యులు ఉన్నారు, మామూలు పౌరోహితులు ఉన్నారు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు, దేవస్థానంలో అర్చకులు ఉన్నారు. ఇందరికీ పుస్తకం అవసరమే. పంచాంగం తిథివార నక్షత్రకరణ యోగాదిభ్య పంచాంగ అని. మరి దీనికి ఏం జ్ఞానం కలుగుతుంది? తిథేయ శ్రీమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధి పంచాంగం ఫలముత్తమం అని. తిథివారణ, తిథి నక్షత్రం చేత శ్రీమాప్నోతి, తర్వాత ఆ తిథి జ్ఞానం లక్ష్మీకరంగా ఉంటుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారజ్ఞానం వల్ల ఆయువృద్ధి అనేది ఉంటుంది. అందుకే మనం ఒక కేశఖండం చేసుకోవాలనుకుంటే కూడా ఆ వార జ్ఞానం కలిగి ఉండాలి. కనీసం పుట్టిన వారం చేసుకోకూడదు, పుట్టిన వారం ఏం చేసుకోవచ్చు, ఏం చేయకూడదు, ఏ తిథి నాడు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, పాపపుణ్య విశేషాలు,
సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించినప్పుడు తిథి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. వార జ్ఞానాన్ని ఆయుష్ కోసం కలిగి ఉండాలి. నక్షత్రాతరదే భావం, నక్షత్ర జ్ఞానము అనేది పుణ్య కార్యక్రమాలు చేయడానికి నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఒక తారాబలం చూడాలంటే నక్షత్ర ప్రమాణం, ఒక వివాహం చేయాలంటే నక్షత్ర ప్రమాణం, ఒక గృహప్రవేశం చేయాలంటే నక్షత్రమే తారాబలానికి ప్రమాణం అవుతుంది. చనిపోతే కూడా ఈరోజు నక్షత్రం ఏమని అడుగుతారు, తిథి కంటే కూడా నక్షత్రం ఏమని అడుగుతారు. అదేవిధంగా ఒక 60 ఏళ్ళ శాంతో 70 ఏళ్ళ శాంతో సహజం చేసేప్పుడు ఈ నక్షత్రం ఏమప్ప నక్షత్రాన్ని అడిగి ఆ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కరణాత్ యోగాత్ రోగ నివారణ. ఊరు వచ్చాండి దగ్గరికి, ఆరోగ్యం బాగలేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే తిథి నక్షత్రము వారం కంటే కూడా యోగము రోగాన్ని నివారణ చేస్తుంది. కాబట్టి యోగ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రయాణానికి యోగం. కరణాత్ కార్యసిద్ధ. ఈ యొక్క విషయానికి నేను వెళ్తున్నాను, నా పని అవుతుందా కాదా అంటే మంచి కరణాన్ని చూసి పెడితే ఆ కరణ జ్ఞానం వలన మంచి కరణం పెడితే వాడికి కార్యసిద్ధి. కాబట్టి ఈ విధంగా మనం నిర్ణయం చేసి చేయాలి. పోతే ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏమంటే పంచాంగాన్ని ఒకసారి శుద్ధంగా చూడండి. ముఖ్యంగా మీరు తిథివార జ్ఞానాలు రోజు చూస్తారు, పేరు బలాలు చూస్తారు. ఈ యొక్క వ్రతములు పండగలు వచ్చినప్పుడు చూడాలి. వ్రతములు పండగల్లో క్రితం సంవత్సరము గ్రహణం నాడు కేదార్ గౌరీ వ్రతం వచ్చింది. అందరి దగ్గర పంచాంగాలు ఉంది. పంచాంగంలో ముందు రోజు సాయంకాలమే అమావాస్య వచ్చింది. కేదార్ గౌరీ వ్రతం రాశారు టీటీడీ పంచాంగం. పక్కనున్న పరమనేరు వాళ్ళు అంటే పాపం వాళ్ళని తప్పట్టుకుండా వాళ్ళు మహావిద్యావంతులే ఒక 40 మంది సమావేశమయ్యారు. అందరూ చేరి ధర్మసింధువులో ఈ విధంగా చెప్పారు, ఆ రోజు చేయకూడదు, గ్రహణం ఉంటే చేయకూడదు, కాబట్టి కేదార్ గౌరీ వ్రతం ఈ సంవత్సరం లేదు. ఎవరైనా అయినా కూడా వాళ్ళు ఏం ఉపయోగం చేశారంటే వాళ్ళ ఉద్దేశం చెప్పచ్చు. ధర్మసింధువులో ఇలా చెప్పారు, కంచి వారు చెప్పారు, శృంగేరి వారు చెప్పారు, కాబట్టి ఈసారి కేదారేశ్వర వ్రతం లేదు, కార్తీక సోమవారంలో చేయండి అని చెప్పి ప్రమాణంగా చెప్పారు వాళ్ళు. ఇది మాకు తెలియదు. ఒక 4-5 రోజుల తర్వాత మా దృష్టికి రావడము. నేను వాట్సాప్ ఎక్కువ వాడను, నాది బటన్ ఫోనే, స్మార్ట్ ఫోన్ కాదు. చెప్తే వెంటనే చూస్తే ధర్మసింధువులో కేదార్ గౌరీ వ్రతం గురించే చెప్పలేదు. విషయం ఏమిటంటే మనం కనీసం ఒక పుస్తకాన్ని గురించి మాట్లాడినప్పుడు పుస్తకం పేరన్నా తెలుసుకోవాలా, పుస్తకంలో ఏముందో తెలుసుకోకపోయినా పుస్తకం పేరన్నా తెలుసుకోవాలా. ధర్మసింధువులో లేనే ధనలక్ష్మి మాత్రం ఉంది, కేసు చెప్పాలా గట్టిగా. ఆయన ఇచ్చిన మీకు అందరికీ ఆహ్వానం వచ్చింది, మీరు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ నిర్వహించేదానికి ఒకటి కావాలి, కాబట్టి అధ్యక్షుడు బయట ఉన్నారు, మీరు చేయండి అని వాళ్ళు కోరడం జరిగింది. ఉనింటే అందరూ ఉండాం. ఈరోజు మా శ్రీనివాసమూర్తి గారు ఇక్కడే ఉన్నారు, ఆయన రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ప్రతినిధి. ఆయన నటరాజు గారు ఉన్నారు, బ్రాహ్మణ సంఘంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నారు. ఆమెని శృంగేరి మఠానికి ఇప్పుడు వారు లీగల్ సెల్ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ట్రస్ట్లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడు మేము పౌరోహితులు కదా, మేము అడ్వకేట్ కదా, ఇంట్లో కూర్చోలేదు. అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఆయన కోరేది కూడా మంచి పౌరోహితులు తయారు చేయండి, మంచి వేదం చెప్పించి అందరినీ తయారు చేయండి వాళ్ళు కోరుతారు. ఎందుకంటే ఎవరి వృత్తి వారికి గొప్పదే, మంచిగా చేయాలి. ఏ వృత్తి అయినా సక్రమంగా చేస్తే దానికంటే గొప్ప ధనం ఇంకోట్లేదు. ఉద్యోగినం పురుషసింహ ఉపైత లక్ష్మీ దేవేన ధ్యాయమతి కాపురుష వదంతి దైవం విహాయమనుగల ఆత్మసఖ్య యత్నే కృతే నకల సిద్ధ్యతి కోత దోష అని. ఇప్పుడు కానీ ఏ ఉద్యోగ ధర్మం కానీ సింహంలాగా ఉండాలి, సింహంలాగా ఉండాలి. అర్చక లక్షణం కావచ్చు, పౌరోహిత్య లక్షణం కావచ్చు, డాక్టర్గా కావచ్చు, అడ్వకేట్గా కావచ్చు, సోషల్ సర్వీసులో కావచ్చు, దేంతో అయినా కానీ వారి యొక్క ప్రతిభను చాటుకునే విధంగా వాళ్ళకి ముందుకు పోవడం
మన గురించి 10 మంది చెప్పుకునేట్టుగా ఉండాలి, 10 ఊర్లకు మన పేరు తెలవాలి. అప్పుడు మన తల్లిదండ్రులు మనం కన్నందుకు సార్థకమవుతుంది. కాబట్టి ఊరికే పెట్టుకోవడం కాకుండా కాస్త చూడండి. అనుమానం ఉంటే కన్నా దయచేసి మీకంటే సీనియర్స్ నన్నే అడగమని చెప్పలేదు, మీకు అందుబాటులో ఉండేటటువంటి విచారించండి. ఒకరు తెలిసింది సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు.